వెల్కమ్ టు గ్రాండ్మా రెసిపీస్. ఈరోజు మీకు నేను గోంగూర పచ్చిమిరపకాయల పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తున్నా. ఇక్కడ కొంచెం ఒక గిన్నెలో వాటర్ పెట్టుకొని బాగా మరిగించుకోండి. అలానే ఒక మిక్సీ జార్లో పచ్చిమిర్చి, మీకు కారాన్ని సరిపడంత ధనియాలు ఒక 2 టేబుల్ స్పూన్లు, జీరా ఒక టేబుల్ స్పూన్, అలానే అల్లం ఒక చిన్న ముక్క, చిన్నులపాయలు 4 రెమ్మలు, మొత్తం ఫైన్ పౌడర్ ఇలా కొంచెం పేస్ట్గా చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఎసురు కాగిపోయింది, అందులో గోంగూర వేసేసుకోవాలి. గోంగూర మొత్తం వాటర్లో పిండేసుకొని ఇలా వేసేసుకోవాలండి. గోంగూర బాగా ఉడికించుకుంటే మనం దీన్ని మిక్సీ పట్టుకునే పని లేకుండా సరిపోతుంది. ఒక టమోటా అండి, ఈ వాటర్ అంతా ఇంకిపోయేలాగా మనం ఉడికించుకుంటే గోంగూరని మిక్సీ పట్టే పని ఉండదు. అది కొంచెం తొలకలుగా చాలా బాగుంటుంది. చూడండి వాటర్ అంతా ఇంకిపోతుంది కొంచెం కొంచెంగా. ఇది మనకి వేడి వేడి అన్నంలోకి బాగుంటుంది. గోంగూర అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి? గోంగూర అంటే సూపర్ టేస్ట్ అండి. చాలా చాలా బాగుంటుంది. ఇలా చేసుకుంటే మీరు మాత్రం ఇలానే చేసుకొని తింటారు. చూడండి వాటర్ అంతా ఎలా ఇంకిపోయిందో, గోంగూర బాగా ఉడికిపోయిందండి. దీన్ని మనం కొంచెం బాగా ఎనుపుకుంటే ఇంకా దీన్ని మిక్సీ పట్టే పని కూడా ఉండదు మనకి. ఇలా పప్పు కొత్తదో ఇలా స్మాష్ చేసుకొని ఇందులో ఆ పౌడర్ ఉంది కదా, అది ఇందులో వేసేసుకుందాం. దీంట్లోనే అలానే కొంచెం సాల్ట్, మనకి టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టుకుందామండి. ఒక బాణలి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్, పోపు గింజలండి, అలా ఒక ఆనియను, కరివేపాకు వేసుకొని, కొత్తిమీర ముందుగా మనము స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా, అందులో ఈ కొత్తిమీర వేసుకొని పెట్టుకోవాలి. ఇది పోపులో ఇది వేసేసుకొని బాగా కొంచెం సేపు ఉడికించుకోవాలండి. అవి ఊరు మిరగాయలు ఉంటే గోంగూర సూపర్ టేస్ట్ ఉంటుందండి. చూడండి గోంగూర చట్నీ ఇలా చేసుకుంటే మీరు సూపర్ ఉండరు.